ఇదెప్పుడు ఇంతే, కొంగుల అవమానాన్ని మూట కట్టుకొని వచ్చింది. అత్తగారింటి పరువు తీస్తున్నానన్న ఇంకిత జ్ఞానం లేదు. ఇప్పుడు తలవంపులు ఎవరికి? మా అమ్మకే కదా. లేదు లేదు లేదు, సక్కుకు అక్కడ ఎలాంటి అవమానం జరగలేదు వదినా. తనని బాగా పొగిడారు, చక్కగా కీర్తనలు పాడింది. కానీ మధ్యలో ఏం జరిగిందంటే సక్కు స్వయంగా వచ్చి నిప్పంటించిందని భాస్కర్ శాస్త్రి గారు తన మీద ఆరోపణలు చేశారు. మన అదృష్టం బాగుండి దిగు ఏమనుకున్నాడో ఏమో గాని సక్కు ముఖ్యులని ముందుగానే తీసి దాచిపెట్టాడు. నిర్లక్ష్యం. దిగు జాగ్రత్తగా ఉండుంటే ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కాదు. లేదు లేదు, దిగు అప్పుడు అక్కడే ఉన్నాడు. వదిన, మన దిగంబరరావు కూడా శ్రీధరన్నయ్యలాగా తాళాలు చాలా బ్రహ్మాండంగా వాయించాడు. కీర్తనలో పూర్తిగా లీనమైపోయి నాట్యం చేశాడు. విట్టాలు విట్టాలు జింక జింక విట్టాలు విట్టాలు విట్టాల. వద్దమ్మా, వద్దు, తొందరపడకు, వద్దమ్మా. గతంలో దిగు నాన్నగదిలోకి వెళ్లి పాండురంగడి కీర్తనకి నాట్యం చేశాడని బావిలో దుఃఖేశావు. ఇప్పుడు అలా చేయకు. అమ్మా వినమ్మా, చెప్పేది వినమ్మా. నేనక్కడే ఉన్నాను. అమ్మా, అక్కడ జరిగిన దాంట్లో సక్కు తప్పు ఏమీ లేదు. నువ్వు తనని అపార్థం చేసుకోకమ్మా. చెయ్యగలరా? నేనేం ప్రాణాలు తీసుకోవడానికి వెళ్ళడం లేదు. ఇకపై నీకోసం నేను ప్రాణాలు అర్పిస్తానని అస్సలు అనుకో. ఎందుకంటే నువ్వెలాంటి వాడువో, ఎంత అబద్ధాల కోరువో నాకు స్పష్టంగా తెలుసురా. నీకోసం నేను చనిపోతే అది నా మూర్ఖత్వం అవుతుంది. అమ్మా, ఇంకేం మాట్లాడుకు, దిగు. తెలివితేటలు నీకే ఉన్నాయనుకోకు. నేను నీ కన్న తల్లినిరా. నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. కోడికి కూడా రెక్కలుంటాయి, కానీ అది గద్దలాగా ఆకాశంలో ఎగరగలదా? నువ్వెవనా గరుడ పక్షి అనుకుంటున్నావా? రెక్కలు తెగిన పక్షివిరా. తప్పుకో, విను. నువ్వెందుకు ఏడుస్తున్నావే? నువ్వు పెద్ద నాటకాలు రానివే. యమునాక్క, ఎందుకు మాటలతో గాయపరుస్తున్నావు? గాయపరుస్తున్నాను తానేనా? ఒరే దిగు, నీకు అసలు అర్థమవుతుందా నీ వల్ల అమ్మ ఎంత వేదన అనుభవిస్తోందో? ఇన్నాళ్ళు తను టీవీగా దర్పంగా జీవించింది. ఇప్పుడు తను నీ వల్ల సక్కు వల్ల తలదించుకొని బ్రతకాల్సి వస్తోంది. దీన్ని ఎంత తిట్టినా తక్కువే అవుతుంది. వీళ్ళతో మాట్లాడటం సుత్త దండగా. మంట తట్టుకోలేకపోతున్నాను. జింగరాబా ఏదైనా చెయ్యి. ఏదైనా చెయ్యి జింగరాబా. చెప్పబడవా, త్వరగా చెప్పు. ఈ రోజు ఆ మంత్రగతిని చంపారా లేదా? దాన్ని రాళ్లతో కొట్టారా లేదా? చెప్పు. లేదు బాబా గారు, తను మళ్ళీ తప్పించుకుంది. తప్పించుకుందా? సక్కు ఇంకా బ్రతికుందా? అవును, బ్రతికే ఉంది. అక్కడున్న వాళ్ళందరూ తన్నే అనుమానించారు. ఆ భాస్కర్ శాస్త్రి తన మీద భయంకరంగా నేర ఆరోపణ చేశాడు. ఆ భాస్కర్ గారు అరుస్తూ వచ్చారు, వదిలితే కొట్టేవారు. సకు, నేను నిద్రపోతుంటే నా మంచానికి నిప్పు పెట్టింది అన్నారు. తర్వాతేముంది, గ్రామస్తులందరూ సకుని శంకించడం మొదలు పెట్టారు బాబాగారు. ముగ్గుతో వాక్యాలు, ఎరుపు రంగు కుంకుమ బొట్టు, ఇంకా ముక్కెర,
ఇవన్నీ బాగా ఉపయోగపడ్డాయి. అంతా మనకు అనుకూలంగా జరిగింది. ఈ కిరాతకాలకి కారణం ఆడదని నిర్ధారించుకున్నారు. రే మనకి కావాల్సింది అదే కదరా భైరవా. తర్వాత ఏమైంది త్వరగా చెప్పు. గందరగోళమైంది. సకుని అనుమానించారు. పరిస్థితి మారిపోయింది. దిగు తప్ప అక్కడున్న వాళ్ళందరూ సకుని వ్యతిరేకించారు. ఆ భాస్కర్ గారు అగ్గిలో ఆజ్యం పోశారు. నాకు సంతోషంగా ఉంది భైరవా, చాలా సంతోషంగా ఉంది. ఇక ఊళ్ళో అగ్ని జ్వాలలు వ్యాపిస్తాయి. అసలైన ఆట ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ నాగోజీ ఆటని రసవత్రంగా మారుస్తాడు. ఈ ఆటలో ఎన్నో మలుపులుంటాయి. ఎవ్వరు ఊహించలేని మలుపులుంటాయి. అందరూ ఆశ్చర్యపోతారు. చాలా ఇబ్బంది పెట్టింది నన్ను, చాలా ఇబ్బంది పెట్టింది ఆ సకు. అది చేసిన తప్పుకి శిక్ష అనుభవించేలా చేస్తాడు ఈ నాగోజీ. జై జింగ్రోబా! జై జింగ్రోబా! ఏంటి సకు, నన్ను చూసి దడుచుకున్నావా? నిజం చెప్పు, దడుచుకున్నావు కదా? లేదు లేదు, అలాంటిదేం లేదు. ఎందుకు భయపడలేదు? ఎవరైనా ఎప్పుడు ఎందుకు భయపడతారో తెలుసా? రహస్యంగా తప్పుడు పనులు చేస్తారు కదా, అప్పుడు. ఎన్ని తప్పులు చేసావే నువ్వు! బాబాగారి సేవకుణ్ణి నువ్వు కక్ష కట్టి చంపేశావు కదా. లేదు లేదు అత్తయ్య గారు, ఆయన నేనేం చేయలేదు. నువ్వే చంపావు. అరే, ఎంత భయానకమైన దృశ్యం అది! ఆ ముక్కేంటి, ఆ అక్షరాలేమిటి? అందరి లెక్కల్ని తేల్చేస్తాను. ఒక్కొక్కరిని ముగించేస్తాను. ఆ ఎర్ర కుంకుమ ముక్కేరా, అంతా అంతా నీ నిర్వాకమే. అసలేంటి, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ముక్కెర పెట్టుకొని వెళ్ళావు. వేదికెక్కినప్పుడు దాన్ని తీసి దాచేసావా? లేదండి. చాలా తెలివైన దానివే నువ్వు. అది అత్తయ్య గారు ఆ ముక్కెరను. నోర్మోయ్, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నాకేమీ మతి భ్రమించలేదే. నువ్వు వేసే దొంగ వేషాల గురించి నాకు బాగా తెలుసు.